హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దసరా సంబురాలు అయితే అంగరంగ వైభవంగా అయితే అక్కడ జరుపుకున్నారు. చాలామంది పబ్లిక్ కూడా అక్కడికి వచ్చారండి. అక్కడ ఎన్నెన్నో వింత వింత ప్రదర్శనలు కూడా అక్కడ ప్రదర్శించడం జరిగిందనమాట. అక్కడ నాగిని డ్యాన్స్ అయితే నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. అక్కడ క్రాకర్స్ కాల్చుతూ అక్కడ క్రాకర్స్లోనే నాగిని డ్యాన్స్ని కూడా చేశారు. అంటే ఆ పాముని కంప్లీట్గా లైటింగ్తో సహా ఇట్లా ఉండి నాగిని డ్యాన్స్ని అయితే అక్కడ భలే సెట్ చేశారండి. నేనైతే చాలా ఆశ్చర్యంగా చూశాను అక్కడ. దానితో పాటుగా నాగిని డ్యాన్స్తో పాటుగా 10 తలల రావణుని కూడా అంతం వండించడానికి అక్కడైతే పండగ సందర్భంగా ఆ పండగ వాతావరణంలో సంహరించి అందరికీ దసరా పండుగని కొత్తగా అక్కడ చూపించడం జరిగిందనమాట. ఊర్లలో పల్లెటూరులో అయితే అందరూ ప్రతి ఒక్కరూ బతుకమ్మలను చేసుకొని బతుకమ్మలు ఆడుకుంటూ లాస్ట్లో అయితే మనం దసరా పండగకి జమ్మి పెట్టుకొని ప్రతి ఒక్కరైతే జరుపుకుంటారు. బట్ అక్కడ నేను చూసిన విధానంలో అక్కడ వింత వింత ప్రదర్శనలు అనమాట. స్టేజ్ మీద ఆర్కెస్ట్రా ప్రోగ్రాం వాళ్ళు రావడం, పెద్ద పెద్ద నాయకులు అక్కడికి రావడం జరిగింది. చాలామంది కళాకారులు రావడం జరిగింది. అక్కడ జానపద నృత్య కళాకారులు చాలామంది అక్కడికి వచ్చి చాలా డిఫరెంట్గా ప్రదర్శనలు ఇచ్చారండి. అక్కడ చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ 10 తలల రావణుని అంతం వండించి నాగిని డ్యాన్స్ని చూసి, అలాగే చక్రాలు విష్ణుమూర్తి చేయిలో ఉన్నటువంటి ఆ టైప్లో చక్రాన్ని అక్కడ ప్రదర్శించడం జరిగింది. అక్కడ ఆ చక్రాన్ని కూడా మనకి క్రాకర్స్ రూపంలో అక్కడ కాల్చడం జరిగిందనమాట. అక్కడ చాలా జనం అయితే చెక్కులు అయిపోయారనమాట. ఆశ్చర్యంతో ప్రతి ఒక్కరు చేతిలో ఫోన్ పెట్టుకొని ప్రతి ఒక్కరు వీడియోస్ తీసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా. మీరైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే 2023లో జరిగినటువంటి ఈ దసరా సందర్భంలో జరిగినటువంటి దసరా సంబురాలను అయితే నేను మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను. 2024లో మరి దసరా సంబురాలను అక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారో మనం అది కూడా చూడొచ్చు అనమాట. మీరు వెళ్ళాలి అనుకునే వాళ్ళు పిల్లల్ని తీసుకొని సరదాగా అక్కడికి వెళ్ళి పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పిల్లలకి కూడా ఒక కొత్త వింతైన అక్కడ అన్నీ చూపించగలుగుతారు. ఎవరికైనా పిల్లలకి టాలెంట్ ఉన్నా కూడా అక్కడ వెళ్ళి స్టేజ్ పైన కూడా ఒక పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ టాలెంట్ కూడా ప్రూవ్ అవుతుందన్నమాట. అలా మీరు ప్రయత్నం చేయండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, మీరు వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. పల్లెటూరులో అయితే బతుకమ్మలని పేర్చుకొని బతుకమ్మ పండగ పాటలు పాడుకుంటూ బతుకమ్మలు ఆడుతారు. బట్ హైదరాబాద్లో అయితే వింత వింత ప్రదర్శనలు అక్కడ చేయడం జరిగింది. జనాలు అయితే అందరూ ఆశ్చర్యంగా వాటినే చూడడం జరిగింది. మీరు కూడా అక్కడికి వెళితే ఒకవేళ చాలా హ్యాపీగా మీరు అక్కడ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అండి. డీజే సౌండ్స్, డీజే పాటలు, డ్యాన్స్ అక్కడ చాలా 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 అద్భుతంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ అండి. 2024లో అయితే ఇప్పుడు రాబోయే దసరా పండుగ అయితే ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. బట్ మీరైతే వెళ్ళి ట్రై చేయండి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్